అదే 23 years అయింది సుబ్బారావు గారు, భూమిక గారు నాది కాంబినేషను. సో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఇందుకే గ్యాప్ వచ్చింది. మళ్ళీ తీస్తే ఒక్కడు లాంటి సినిమా తీయాలి ఆవిడతో అనుకున్నాను. మీరు ఒక్కడులాగా ఒక హీరో ఓరియంటెడ్ కమర్షియల్ ఫిల్మ్ కాకపోవచ్చు ఇది, బట్ నిజంగా చాలా సబ్జెక్ట్లో మన ఒక్కడలో మహేష్ బాబు ఎలాంటి బ్యాక్ బోన్ ఆ కథకి, ఈ కథకి భూమిక గారి బ్యాక్ బోన్. సో ఆవిడ ఛాలెంజింగ్గా మళ్ళీ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టరు. సో అందువల్ల నో రిగ్రెట్స్ అండి. ఈ 23 years అయినా వర్త్ వెయిటింగ్ మళ్ళీ మా కాంబినేషన్ కోసం. సో అది ఇంకా సారా అర్జున్ గారిని వస్తే తన టాలెంట్ చూసి తీసుకున్నాం తప్పితే దురంధర్ అనేది మనం తీసుకున్న తర్వాత హ్యాపీ అండి. ఆఫ్ కోర్స్ దురంధర్ వల్ల మనం సారా గారిని తీసుకోలేదు, సారా టాలెంట్ వల్ల తీసుకున్నాం. సో చక్కగా మీరు చూస్తే పొన్నియిన్ సెల్వంలో వెరీ టెండర్ ఏజ్ తోటి ఆ అమ్మాయి ఆ గుర్రం మీద కనిపించి ఆ ఇమేజే మాకు తీసుకోవడానికి రీజన్ అయింది. సో అంతే తప్ప మనకు దురంధర్తో లెక్కలేం వేసుకోలేదండి. కోర్స్ మీకు తెలియదు ఉంది, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత దురంధర్కి వచ్చిన అప్లాజ్ చూసి అప్పుడు అందరూ అవును సార్, నేను అంతకుముందు అంతా కూడా మొత్తుకుంటున్నాను మా దాంట్లో మంచి యాక్టర్స్లు ఉన్నారు సారా అర్జున్ అని. అప్పుడంతా నోటీస్ చేయలేదు. దురంధర్ తర్వాత మాత్రం ఓ దురంధర్ సారా అర్జున మీరు చెప్పింది అని చెప్పి ఆటోమేటిక్గా ఇప్పుడు అందరూ దాని వెంట పడ్డారు.